హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా లేట్ వీడియో కానీ లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే లేట్ అయింది అంటే సఫరింగ్ ఫ్రమ్ డెంగ్యూ. సో డెంగ్యూ ఫీవర్ వచ్చింది. దానివల్ల ఎప్పుడూ అయిపోయిన బతుకమ్మకి చేసిన సత్తులు ప్రసాదాల వీడియోని ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు అలా ఉంచడం, ఇంత కష్టపడి చేసాం కదా, అంత ఫీవర్లో కూడా చూసేస్తారు కదా, నేను ఏ స్టైల్లో చేశాను, నా స్టైల్లో ఇలా ప్రసాదాలు తయారు చేసుకున్నాను సత్తుల్ని అని చెప్పి చూస్తారు కదా అనేసి నేను చక్కగా మీకోసం అయితే ఇలా వీడియో చేసేసాను. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో లేట్గా అప్లోడ్ చేశాను కదా అనేసి మాత్రం అనుకోకండి. వీడియో మాత్రం తప్పకుండా చూడండి. బాగా నచ్చుతుంది కూడా మీకు కూడా. తప్పకుండా వీడియో చూడండి. సో మీరు కూడా రకరకాల సత్తులు నైవేద్యాలు చేసే ఉంటారు సద్దుల బతుకమ్మ కోసం. సో నేను ఈ స్టైల్లో చేశాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే మేమైతే ప్రతి సంవత్సరం కూడా మార్చకుండా మొక్కజొన్న సత్తు, నువ్వు సత్తు, పల్లీలు, కొబ్బరి, సో ఇవే చేసుకుంటాం అనమాట. ఇంకా వేరే ఏముండవు. అలాగే పులిహోర, దద్దోజనం ఖచ్చితంగా చేసుకుంటాం. సో ఇంకోటి సీతాఫలం పెట్టేస్తాం. సో ఇవే మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. సో చూసేయండి. ఫస్ట్ మొక్కజొన్నలు అయితే వేయించుకుంటున్నాను. ఇవేంటంటే ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఒక కప్పుడు తీసుకున్నాను. అంటే మేము తక్కువనే చేసుకుంటాం. ఇంత తక్కువగా అని మాత్రం అనుకోకండి, మా ఇంట్లో తినేవాళ్ళు లేరు. సో మొక్కజొన్నలు పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి. సో అదే కళాయిలో మళ్ళీ ఇవి తీసేసి పల్లీలు వేయించేసుకోవాలి. ఒకసారి ఒక గిన్నె పెట్టేసుకున్నామంటే అందులోనే చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకోవచ్చు అనమాట, పచ్చి వాసన పోయేంత వరకు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలను కూడా చక్కగా వేయించేసుకోవాలి. సో దూరగా అంటే పచ్చి స్మెల్ పోవాలన్నమాట. సో లోపల దాకా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసుకుంటే మనకి సత్తు కమ్మని రుచితో ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నా కూడా సత్తు కూడా పాడవదు అనమాట, చక్కగా ఉంటుంది. సో ఇలా దూరగా వేయించేసుకొని ప్రతిదీ కూడా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం కానీ చల్లగా అవుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకుంటే పెద్దగా కష్టపడి ఆయాసపడి ప్రాధేయపడ్డట్టుగా ఉండకుండా చకచకా నీట్గా అయిపోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అయినా హడావుడి లేకుండా. సో ఇలా. సో ఇప్పుడు పల్లీలు కూడా తీసేసుకున్నాము గిన్నెలోకి. అదే వేడి గిన్నెలో నువ్వులు కూడా వేసేసుకొని వేయించేసుకోవడమే. నువ్వులు అయితే ఎక్కువ టైం పడుతుంది, చాలా త్వరగా వేగిపోతుంది. సో ఒక 2 నిమిషాలు అలా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవడం అనమాట. సో ఈ గ్యాప్లో వేగేలోపు స్టవ్ బంద్ చేసుకున్నా పర్లేదు. అది వేగేలోపు మనం ఈ కొబ్బరిని కూడా ఇలా తురిమేసేసుకుంటే అయిపోతుంది. చెప్పాను కదా, సత్తులు, నువ్వులు, మొక్కజొన్న, పల్లి, కొబ్బరి, అంతే. ఇంకంతకంటే ఎక్కువైతే మేము చేసుకోము. అసలు ఇవి కూడా మాకు ఎక్కువే, క్వాంటిటీ చాలా తక్కువ తీసుకున్నాను. చూస్తూనే అర్థమైపోతుంది కదా మీకు కూడా, అలా అనమాట. సో ఇలా తురిమేసుకోవాలి. తురుముకుంటే చాలా బాగుంటుంది తింటూ ఉంటే, పలుకుల్లాగా. అది గ్రైండ్ చేసేసుకుంటే, మిక్సీ పట్టేసుకుంటే ఏంటంటే చాలా మెత్తగా అయిపోతుంది. సో అందుకే ఇలా మీకు కూడా నచ్చినట్టయితే ఇలా చేసేసుకోండి. సో ఇది ఇలా చకచక ఈ 2 చిప్పల్ని కూడా ఎండు కొబ్బరి చిప్పల్ని కూడా ఇలా తురిమేసుకోవాలి. 2 చాలు మాకు, చేసుకునే వాళ్ళని బట్టి క్వాంటిటీ అనమాట. సో ఇలా చక్కగా చేసేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని ఒకే మిక్సీ జార్లో ఒకదాని తర్వాత ఒకటి చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం మెత్తగా పౌడర్లా. సో ఒక్క ఇలాచి వేసుకోకపోవడం అనేది మన ఇష్టంతో పని. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. సత్తులకైతే నాకు తెలిసి ఇలాచి పౌడర్ కూడా అవసరం లేదు. ఒకవేళ వేసుకోవాలనుకుంటే కేవలం ఈ మొక్కజొన్న సత్తులు వేసుకుంటే చాలు. సో దీని తర్వాత ఇంకా పల్లీలు, నువ్వుల్ని కూడా అదే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఏంటి చక్కెర వేయట్లేదు అనుకుంటున్నారా? చూడండి లాస్ట్లో ఎలా వేస్తాను అనేసి. సో పల్లీ పొడి కూడా పట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ నువ్వుల పొడి సేమ్ అదే విధంగా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అదే జార్లో వేసేసుకొని పట్టేసుకోవడమే అన్నమాట. సో మీరు కూడా ఇంతేనా? సో చాలామంది క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటారు. మేము మాత్రం చాలా తక్కువ, అస్సలు తినరు మా ఇంట్లో, నాతో సహా. మా వారు ఒక్కరే తింటారు, ఆయన కోసమే అనమాట. సో దేవుడికి చేసినట్లుగా ఉంటుంది, ఆయన తింటారు అనేసి అంతే. మా ఇంట్లో ఇంకెవరు కూడా తినేవాళ్ళు లేరు. సో దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఈ 4ని
వేసుకుంటే బెల్లం వేసుకోవచ్చు. నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ తినను అనుకున్న వాళ్ళు ఇదే పౌడర్‌లో బెల్లం కూడా వేసేసుకొని చక్కగా తిప్పేసుకోవచ్చు అనమాట. సో, ఇది మా వారి కోసం కనుక నేను షుగరే వేసుకుంటాను. మా వారు షుగర్ అయితేనే తింటారు. బెల్లం అస్సలు తినరనమాట. సో, మ్యాక్సిమం షుగర్‌ని అవాయిడ్ చేయాలి అనుకుంటే మాత్రం బెల్లంనే వాడుకోండి. బెల్లం చక్కగా హెల్త్‌కి కూడా చాలా మంచిది కనుక. సో, ఇప్పుడు షుగర్‌ని పోసేస్తున్నాను అన్నిట్లో. ఇదే అనమాట స్పెషల్. అందరూ పౌడర్ చేసి పోసేసుకుంటారు కదా! మేము మాత్రం చక్కెరని ఇలా పోసేస్తామనమాట. ఎందుకంటే క్రంచీగా తింటుంటే కరకరకర అంటూ ఉంటుంది. బావుంటుంది. ఇలానే మా వాళ్ళకి అలవాటు. సో, ఇంక ఇలానే చేసేస్తాము. సో, మీకు ఇలా నచ్చితే చేసుకోవచ్చు. లేదంటే లేదు. ఇప్పుడు చేసుకోమని చెప్పట్లేదండి. మళ్ళీ ఎప్పుడైనా కానీ వీడియో చూసామంటే ఏదైనా ఎవరి దగ్గర నేర్చుకున్నాము అంటే అది గుర్తుండిపోతుంది కదా! సో, అందుకనమాట. అయిపోయాక చేసుకోండి అంటుంది ఏంటని మాత్రం అనుకోమాకండి. హెల్త్ బాలేదు ఏం చేస్తాం అర్థం చేసుకోండి. అందుకే లేట్‌గా అయినా కూడా లేటెస్ట్‌గా అప్‌లోడ్ చేశాననుకోండి. అండ్ మెమొరీగా ఎప్పటికీ ఇందులో కూడా ఈ వీడియో ఉండిపోతుంది కదా! సో, అంత ఫీవర్‌లో ఉండి కష్టపడి ఇవన్నీ చేసుకున్నందుకు గాను. సో, చూసారు కదా! లైట్‌గా వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. అందుకే జస్ట్ అట్లా చూపించాను అంతే వేసుకోవచ్చు అనేసి అంతే. మన ఇష్టం అది కూడా. ఫ్లేవర్ కావాలి అంటే వేసుకోవచ్చు. లేదంటే అవసరం లేదండి అసలు ఈ పొళ్ళకి. సో, కంప్లీట్ అయిపోయాయి 4 రకాల సద్దులు. సో, వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం రైస్ కూడా తీసుకున్నాను ఒక చిన్న బాక్స్‌లో. సో, అందులో పెరుగు వేసేసుకుంటున్నాను. దద్దోజనం అనమాట ఇంకా పెరుగన్నం. ఆడబిడ్డని అత్తగారింటికి సాగనంపుతున్నప్పుడు చలవ చేయాలని చెప్పి పెరుగన్నం పెట్టి పంపిస్తారు కదా! సో, దానికనమాట ఇది పెరుగన్నం కూడా నైవేద్యంగా పెట్టడానికి పెరుగన్నం కూడా చేసేసాను. సో, దీన్ని కూడా పక్కకు పెట్టేసుకున్నానంటే ఇక మిగిలింది ఏంటండి పులిహోర. సో, పులిహోర కూడా చేసేసుకున్నామంటే సో, నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినట్లే అనమాట. సో, పులిహోర కోసం ఇప్పుడు ముందుగా కొంచెం చింతపండు రసము, నిమ్మకాయ అంత, అలాగే తాలింపుకి పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. సో, అన్నం ముందే వండేసుకొని పెట్టుకున్నాం కనుక ఇంకా డైరెక్ట్ తాలింపులోకి వెళ్ళిపోతున్నాను. తాలింపులోకి తీసుకున్న పదార్థాలన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఆవాలు అన్నీ కలిపి వేసేసుకొని చక్కగా పల్లీలు, శనగపప్పు వేగాక కొంచెం అంత వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని అవి కాస్త వేగాక పసుపు, ఉప్పు వేసేసుకొని ధనియా పొడి కొంచెం, జీరా పౌడర్ కొంచెం వేసేసుకొని అందులో చింతపులుసు వేసుకొని మరిగించుకున్నామనుకోండి మన చింతపండు పులుసు రెడీ అయిపోయినట్లే. సో, తాలింపులో ఇంగువ వేయడం మర్చిపోకండి. ఇంగువ వేస్తేనే రుచి వస్తుంది ఖచ్చితంగా. కొంచెం స్పైస్ కావాలంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. టేస్ట్ ఉంటుంది పులిహోర. అలాగే చాలా బాగుంటుంది కూడా. సో, చింతపండు రసం కూడా పోసేసాను. సో, ఇది చక్కగా మరగాల్సిందే అనమాట. ఇంకా ఇది బాగా మరిగాక ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలాక దగ్గర పడ్డాక అందులో రైస్ వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే యమ్మీ పులిహోర కూడా రెడీ అయిపోయినట్లే. సో, ఈ విధంగా అయితే ఫీవర్లో కూడా ఇన్ని రకాలైతే కొద్దిగా అయినా చేసుకున్నాను. సో, మీరు కూడా ఇలానే చేసుంటారు అనుకుంటున్నాను. సో, వీడియో మొత్తం ఖచ్చితంగా చూడండి. లేట్‌గా పోస్ట్ చేశానని మాత్రం అనుకోకండి. సో, తప్పకుండా మీకు ఇవన్నీ కూడా నచ్చుతాయి. అండ్ నెక్స్ట్ మా అమ్మ చూసారు కదా! మా అమ్మ ప్రిపరేషన్ మా ముందు అన్నీ రెడీ చేస్తుందనమాట. ఎందుకంటే అప్పటికే టైం అవుతుంది, నీరసం అవుతుందనమాట నాకు. ఎందుకంటే ఇవన్నీ చేసి పెట్టుకొని బతుకమ్మ పేర్చేసి కొబ్బరికాయ కొట్టేసుకుంటే ఇంకా ఈవినింగ్ పిల్లల్ని రెడీ చేసుకోవడం ఈజీ అవుతుంది. లేదంటే లేట్ అయిపోతుంది కదా! అనేసి అనమాట. ఎందుకంటే ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం ఎప్పుడూ కొబ్బరికాయ కొట్టడం ఎందుకో అంత కష్టపడి ఉపవాసం ఉన్నాం కనుక పేరవగానే కాస్త ఇవన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకుందామని అనమాట. సో, వీడియో మొత్తం చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట కొట్టడం మర్చిపోకండి. సో, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మీ రేఖా రమేష్ వైబ్స్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. లేట్‌గా పోస్ట్ చేశానని మాత్రం అనుకోకండి. వీడియో మొత్తం చూడండి బాగా నచ్చుతుంది.